వరంగల్ జిల్లా నర్సంపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు 17 ఎకరాల అరటి తోట నిన్న రాత్రి వీచిన బలమైన ఈదురు గాలులకు పంట దెబ్బతింది. గాలుల ధాటికి పెద్ద సంఖ్యలో అరటి చెట్లు నేలకూలిపోవడంతో రైతుకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రకృతి విపత్తు సంభవించడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చుతో సాగు చేసిన అరటి పంట ఒక్కసారిగా నేలమట్టం కావడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపోయిన తోటను వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తగిన పరిహారం అందించాలని రైతు లాడి యోగేందర్ కోరారు. నిన్న జిల్లాలో గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నా పేరు లాడి యోగేందర్, గ్రామం లక్ష్మీపురం, దుగ్గొండ మండల్, వరంగల్ జిల్లా. నిన్న రాత్రిలో వచ్చిన గాలి దుమ్ములకు నాకున్న 17 ఎకరాల అరటి తోట మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇందులో నాది సొంతది 10 ఎకరాలు, 7 ఎకరాలు కౌలు తీసుకున్న. పెట్టుబడి దాదాపు ఎకరాకు ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో మంచి రేటు ఉంది. ఎకరా కేజీకి 25 నుంచి 26 రూపాయలు అమ్ముతుంది. మాకు ఈ నష్టానికి గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు లాడి యోగేందర్, గ్రామం లక్ష్మీపురం, దుగ్గొండ మండల్, వరంగల్ జిల్లా. నిన్న రాత్రిలో వచ్చిన గాలి దుమ్ములకు నాకున్న